ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగింది అనేది జగమెరిగిన సత్యం. అది మనం చెప్పడం కాదు. నిన్న రంజాన్ పండుగ సందర్భంగా గతంలో ఒకప్పుడు ముస్లింలకు రంజాన్ తోఫా వచ్చేది. మరి ఇప్పుడు వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ సంవత్సరం కూడా వాళ్ళకి రంజాన్ తోఫా ఇవ్వాల. మరి ఎందుకు ఇవ్వలేదు? అలా ఒకటి కాదు రెండు కాదు, ముస్లింలకు ఇచ్చినటువంటి అనేక పథకాలను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎత్తేసాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇమాములు మౌజూములు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సిన హానరోరియం ఏదైతే గౌరవ వేతనం ఉందో అది కూడా గత 6 నెలలుగా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నాడు. చివరికి రంజాన్ పండుగ వచ్చిన సందర్భంగానైనా సరే ఆ వేతనం విడుదల చేసి ఉంటే వాళ్ళు ఆనందపడేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు అప్పు తెస్తున్నాడు తప్ప వారికి మాత్రం ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారు పదే సభల్లో గట్టిగా చెప్పడం జరిగింది. ముస్లింలకు ఇవ్వాల్సిన ఈ గౌరవ వేతనం ఏదైతే ఉందో గత 6 నెలలుగా విడుదల చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి అని అటు బహిరంగ సభల్లోనూ చెప్పారు. అలాగే ఇతర సభల్లో కూడా ముస్లింలతో జరిగిన సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని పట్ల ముస్లింలు కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు చెప్పిన దాన్ని వాళ్ళు అంగీకరించారు. గతంలో రంజాన్ తోఫా లాంటి అనేక కానుకలు వచ్చేవి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి పథకాలు రాకుండా పోయాయని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సభల్లో ఈ ఇమాం మౌజూంలకు సంబంధించిన గౌరవ వేతనం 6 నెలల నుంచి ఇవ్వలేదు అనే విషయాన్ని ప్రస్తావించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఆ గౌరవ వేతనాన్ని విడుదల చేయడం జరిగింది. అంటే చంద్రబాబు గారు ప్రశ్నించే వరకు కూడా ముస్లింలకు గౌరవ వేతనం, ఇమాం మౌజూంలకు ఆ గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇది చంద్రబాబు గారు మొన్న మాట్లాడారు. ఒకసారి చూడండి. ఆ తర్వాతే గౌరవ వేతనం అనేది వచ్చింది. ఒకసారి చూడండి. మౌజూంలకి ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదట హానరోరియం ఇమాం మౌజూంలకు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒకసారి చూడండి. మౌజూంలకి ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆందోళన ఇచ్చా. వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నాయని ఉద్దేశించి ఇచ్చా. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలు అయింది, ఇమాములకి మౌజూంలకి డబ్బులు వచ్చాయని నేను అడుగుతున్నా. ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. విన్నారు కదా, 6 నెలలైంది ఇమాం మౌజూంలకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదని చెప్పి బల్ల గుద్దినట్టుగా ఈయన ముస్లింలతో జరిగినటువంటి ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఒక బహిరంగ సభలో కూడా చంద్రబాబు గారు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు, మీకు దుల్హాన్ ఇవ్వలేదు, మీకు మౌజములకి ఇమాములకి ఆండ్రోరియం ఇవ్వలేదు 6 నెలల నుంచి. ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే, ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే చేశాం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. సో విన్నారు కదా, రంజాన్ తోఫా ఇచ్చాము, అలాగే ఇతర పథకాలు ముస్లింలకు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు ఇవ్వలేదు. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక ఇమాం మౌజూంలకు సంబంధించి హానరోరియం ఏదైతే గౌరవ వేతనం ఉందో అది 6 నెలల నుంచి ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి వినండి. మౌజములకి ఇమాములకి ఆండ్రోరియం ఇవ్వలేదు 6 నెలల నుంచి. ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే, ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. విన్నారు కదా, ఇమాం మౌజూంలకు గౌరవ వేతనం ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడైతే సభల్లో చెప్పటం మొదలుపెట్టారో దాంతో ముస్లింలందరూ కూడా వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారనే ఒక భావన జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి ఆగమేఘాల మీద వాళ్ళకి ఇమాం మౌజూంలకు 45 కోట్లు విడుదల చేశాడు. ఒకసారి చూద్దాం అది. సో ఇక్కడ చూడండి, ఇమాం మౌజూంలకు గౌరవ వేతనం విడుదల 6 నెలల కాలానికి 45 కోట్లు జమ. రాష్ట్రంలోని మసీదులకు చెందిన ఇమాంలకు మౌజూంలకు రాష్ట్ర వర్క్ బోర్డు గౌరవ వేతనం విడుదల చేసింది. ఎప్పటి నుంచి ఇది అంటే 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు, అంటే 6 నెలల కాలానికి సంబంధించి 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు ఏపీ రాష్ట్ర
వర్క్ ఫోర్డ్ అయితే జమ చేసింది. రంజాన్ పండుగ కానుకగా ఇమాం మౌజూంలకు 6 నెలల గౌరవ వేతనం ఇవ్వడంపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇప్పటిదాకా ఎందుకు అడగలేదు నాకు తెలియదు కానీ, అంటే చంద్రబాబు గారు ముస్లింల సమస్యలను గురించి ప్రశ్నించి ప్రజల ముందు నిలదీస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి ముస్లింల సమస్యలు గుర్తు రాలేదు. ఇదే కాదు, గతంలో అనేక ముస్లింల కోసం పెట్టినటువంటి అనేక పథకాలు, ఆ ముస్లింల పెళ్లికి సంబంధించి కానివ్వండి, ఆ దుల్హాన్ పథకం కానివ్వండి, లేదా ఇది కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు అనేక పథకాలు కానివ్వండి, పోనీ గతంలో ముస్లింల కోసం ఆ మసీదుల నిర్మాణం కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగాయి? ముస్లింలకు ఏమైనా పూర్తి న్యాయం చేశాడా అంటే ముస్లింలకు న్యాయం చేయకపోగా ద్రోహం చేశాడు. ఇది కూడా ఇమాం మౌజూంలకు గౌరవ వేతనం అనేది గత ప్రభుత్వంలో ఇచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చింది తప్ప కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎవరికీ లేదు. కానీ ప్రచారం మాత్రం అందరికీ ఇస్తామని చెప్పి చేశాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ముస్లింలు ఓటు వేసి నమ్మి మోసపోయారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం బయటపడింది. పైగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిస్తే ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతుందనే ఒక ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ముస్లింలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 2014లో కూడా చంద్రబాబు గారు బీజేపీతో ఉన్నారు, కానీ ముస్లింలకు ఎటువంటి అన్యాయం జరగలేదే. దుల్హాన్ పథకం ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, ఇతర పెళ్లి కానుకలు ఇచ్చారు, రకరకాల పథకాలు ఇచ్చారు కదా. ఎక్కడా ముస్లింలకు అన్యాయం జరగలేదు. సముచిత స్థానం కల్పించారు కదా, ఒక శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చారు కదా. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక పర్యాయాలు ముస్లింలు ఆదుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముస్లింలకు ఏం చేశాడు అంటే ఏమి చేశాడో చెప్పుకోలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు పీకేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు కూడా ఇమాం మౌజూంలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని చంద్రబాబు గారు 10 మందిలో నిలదీయబట్టి ఇది ప్రజల్లోకి వెళుతుంది, ముస్లింల్లోకి బాగా వెళుతుందనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు విడుదల చేశాడు. అంటే చంద్రబాబు గారు ప్రశ్నించకపోతే ముస్లింలకు ఇప్పుడు ఈ గౌరవ వేతనం కూడా వచ్చేది కాదు. ఇమాం మౌజూంలకు వేసినటువంటి ఈ 45 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆయా మసీదుల ఖాతాలకు వేసినటువంటి డబ్బు వాస్తవానికి ఇది వర్క్ బోర్డు నుంచి విడుదల కావాలా. కానీ జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు అప్పు తెస్తాడు కానీ ముస్లింల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇవ్వలేడు. 45 కోట్లు 6 నెలలకు పెండింగ్ పెట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత భయపడి ఈరోజు విడుదల చేయడం జరిగింది. సరే, మొత్తానికి చంద్రబాబు గారు ప్రశ్నించడం వల్ల ముస్లింలకు అయితే మంచి జరిగింది కదా. ఆయన అధికారంలో ఉన్న ముస్లింలకు మంచి జరుగుతుంది, ఆయన అధికారంలో లేకపోయినా ఇదిగో ముస్లింల తరపున పోరాటం చేయడం వల్ల మంచి జరుగుద్దని మరొకసారి బయటపడింది. మొత్తంగా ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు గారి నిలదీయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఆ గౌరవ వేతనాన్ని విడుదల చేశాడు, ఇమాం మౌజూంలకు గౌరవ వేతనాన్ని విడుదల చేశాడు. ఇప్పటి వరకు మోసం చేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి, ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకుంటున్నాయి కాబట్టి ప్రజల్లో దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో విడుదల చేశాడు తప్ప ముస్లింల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా ముస్లింలు కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నాకు ఇది జరిగింది అని ఏ ముస్లిం కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ పాలనలో ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపితేనే మళ్ళీ ముస్లింలకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మీకు దుల్హాన్ పథకం వస్తుంది, మళ్ళీ మీకు రంజాన్ తోఫా వస్తుంది, అలాగే మీకు అనేక కానుకలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి.